బ్రేకింగ్ న్యూస్ చూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసు కీలక మలుపులు తిరిగింది. గత 2 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 ఏళ్లలో పందాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా నిర్వహించిన కోడి పందాల సమాచారం తెలుసుకుని పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకతో స్పాట్ నుంచి పలువురు జోదగాళ్లు పారిపోయారు. పారిపోయిన వారిలో పోచంపల్లి శ్రీనివాస్ మేనలుడు జ్ఞానదేవ్ రెడ్డి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పారిపోతూ ఏకంగా 40 లక్షల నగదు కూడా తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు. జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మొయినాబాద్ కోడి పందాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూసాము, గత 2 సంవత్సరాల నుంచి కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించాలి. ఇక కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్గా పోలీసులు గుర్తించారు. కానీ శ్రీనివాస్ రెడ్డి తన మేనల్లుడు మొత్తం కూడా వ్యవహారాలు చూసుకుంటూ తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ఒక పత్రికా ప్రకటన ద్వారా మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు నిన్న మొయినాబాద్ పోలీసులు శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేశారు. దీంతో పాటు దీంట్లో మేనల్లుడుగా ఉన్నటువంటి జ్ఞానదేవ్ రెడ్డి కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫామ్ హౌస్లో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇక రైడ్స్ చేసే రోజు అంటే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి రైడ్స్ లో జ్ఞానదేవ్ రెడ్డి కూడా ఉన్నట్లు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. జ్ఞానదేవ్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. దీంతో పాటు రైడ్ చేసినప్పుడు సమయంలో అతను అక్కడ నుంచి పరారు కావడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 40 లక్షల రూపాయలు అక్కడ సోదాల్లో అక్కడ నుంచి తీసుకువెళ్ళినట్లు కూడా పోలీసులు అయితే కొన్ని ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన దాంట్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జ్ఞానదేవ్ రెడ్డి కోసం మాత్రమైతే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చెబుతుంది. కానీ జ్ఞానదేవ్ రెడ్డి మాత్రము అందుబాటులో రాలేదు. పోచంపల్లి శ్రీనివాస్ ఫామ్ హౌస్ ఉన్నప్పుడు కూడా తన మేనళ్ళు మొత్తం కూడా వ్యవహారాలు చూసుకున్నారు. మరొక వ్యక్తికి కౌలుకి ఇచ్చారు అని ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మరి కోడి పందాలు 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ గుడ్డు చప్పుడు కాకుండా ఇక్కడ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, పోలీసులకు ఎందుకు సమాచారం లేదు, 2 సంవత్సరాలు ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనిపై అటు డీసీపీ మనం చూడొచ్చు, రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఒక టీం కూడా ఏర్పాటు చేసిన జరిగింది. ప్రస్తుతం దాదాపు 64 మందిని అదుపులో తీసుకున్నారు. అందులో మెయిన్ నిర్వాహకులుగా ఉన్నటువంటి శివకుమార్, అతన్ని గబ్బర్ సింగ్ అంటారు. అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలకు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. వారికి పార్టీ ఫండ్స్ ఇస్తూ ఉంటాడు, ఇతను అందరినీ కూడా మేనేజ్ చేస్తున్నాడు కూడా కొన్ని పోలీసులు అయితే కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి గబ్బర్ సింగ్ ని పూర్తిగా అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఇంకా అతని కస్టడీలో తీసుకొని విచారించి మరిన్ని విషయాలు వెళ్ళొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే అటు జ్ఞానదేవ్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ మేనల్లుడుగా ఉన్నటువంటి జ్ఞానదేవ్ రెడ్డి కోసం మాత్రమే పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. అతను అదుపులో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మరిన్ని విషయాలు వెళ్ళొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. రైట్, థాంక్యూ సునీల్.